హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు ఏమంటే ఈ టమోటా పంట మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ ఎగురులు వచ్చి ఏదో లైట్గా వస్తాండే అనమాట. ఒక చోట చూపిస్తా, అంతా అయిపోయినాక ఆ చెట్టు మాత్రం ఫుల్ పూతలు వచ్చింది. కాకపోతే ఇంటికి కొన్ని కాయలు పిక్కొని వెళ్దాము, లాస్ట్ కదా అని చెప్పి పిక్కుంటున్నా. చాలా చిన్న చిన్నగా అయిపోయినాయి అన్నమాట కాయలు. బికాజ్ దీనికి ఏమీ ఫర్టిలైజర్స్ కానీ ఏమి ఇవ్వడంలా అయిపోయినాయి కదా అని చెప్పేసి అంతా మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి, లాస్ట్ స్టేజ్కి వచ్చేసినాయి. ఇంకా ఇట్లా మచ్చలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. అందుకోసం అనేసి ఇంకా ఏం వదలలేదు దీనికి. పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏం కానీ ఇవ్వడంలా. ఇంటికి తీసుకుందాము అని చెప్పి పీక్కుంటా అంటే సర్లే కదా, లాస్ట్ అన్నీ చూపించాను కదా నేను ఫస్ట్ నుంచి అంతా కాయలు వచ్చేది అంతా కూడా, అందుకు లాస్ట్ ఇది కూడా చూపిద్దాము అని చెప్పి చేస్తున్నాను. ఇంకొకసారి కోసేస్తే మొత్తం అయిపోతుంది. బట్ ఇట్లా చిన్న చిన్న ఉంటాయి. మరి దీంట్లోనే ఏమైనా చేద్దామా మళ్ళా ఈ చెట్లు పీకేసి అనేసి అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇట్లా ఈ కాయలు అయితే అప్పుడెప్పుడో కదా వేసింది, ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి వస్తున్నాయి కదా. ఇవి చాలా గట్టిగానే ఉన్నాయి. ఇంకొక సైడ్ వేసినాను కదా కొత్తగా, అటు సైడ్ అవి చాలా లేట్గా వేసినా కూడా అంత మంచిగా రాలేదు. ఇవి వచ్చినంత మంచిగా రాలేదు. ఎందుకంటే ఇవి వేసినప్పుడు వర్షాలు లేవు ఎక్కువ. సో కాయ అయితే బాగుంది గట్టిగా. అవి వేసినప్పుడు అయితే ఫుల్ వర్షాలు. సో వర్షానికి కాయ అంతా ఫుల్గా ఇదైపోయింది. ఎక్కడో ఒక్కొక్క దగ్గర మాత్రం ఇట్లా కాయలు దొరుకుతున్నాయి. అవి కూడా బాగున్నాయి యాక్చువల్గా, చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడంతా చూడండి గుడ్డు పోసేసింది, అంటే దీన్ని ఏం పట్టించుకోవాలి కదా, సో బాగా వాష్ చేసుకోవాలి. పెస్టిసైడ్స్ అయితే ఆపేసి ఆల్మోస్ట్ 1 month పైన అవుతుంది. సో ఇంటికైతే సరిపోతాయి అని చెప్పి దీంట్లో వీక్కుంటున్నా. బికాస్ కొన్ని రోజులు అయితే ఇవి ఉంటాయి. అటు సైడ్ అయితే అన్ని డేస్ ఉండడం లేదు, ఇవైతే ఉంటున్నాయి. సో అవి కూడా నీరు కారిపోవడము అలా జరుగుతుంటాయి. బట్ ఇవైతే అట్లేం జరగడంలే, పర్లే బాగానే ఉంటున్నాయి. చూడండి మొత్తం అంతా పంట అంతా అయిపోయింది. ఇగుర్లు మాత్రం మళ్ళీ పైన ఏదో కొద్దిగా లైట్గా వస్తాండే, బట్ వీటికి ఏమీ ఫర్టిలైజర్ ఇవ్వడం లేదు కాబట్టి అవి కూడా అట్లట్లే ఉన్నాయి అన్నమాట. చూద్దాం ఇంకా ఏమన్నా దొరుకుతాయా అని చెప్పి. చూడండి అక్కడక్కడ ఉన్నాయి కాయలు. అండ్ ఆ పూత వచ్చింది అని చెప్పాను కదా ఒకే చెట్లో చాలా అని చెప్పి, అది ఇప్పుడు కాయలు అయిపోయే టైంకి అది కూడా చూపిస్తాను. చూడు కాయలు అయితే చాలా బాగున్నాయి. ఇవి కలర్ కూడా వాటికన్నా ఇవే బాగున్నాయి. రెడ్గా బాగా రెడ్గా వస్తున్నాయి అన్నమాట. ఇందాక చెప్పాను కదా ఇదే ఆ చెట్టు ఫుల్గా పూత వచ్చేసింది చూడండి. ప్రతి చెట్టు ఎండిపోయింది, మొత్తం అంతా ఎండిపోయింది. అక్కడక్కడ ఇట్లా ఒక్కొక్క కొమ్మ, ఒక చెట్లో ఒక కొమ్మ అట్లా ఏదో ఉంది. ఈ చెట్టు చూస్తే మొత్తం ఫుల్ పూతే ఉంది చూడండి. ఏదో ఇప్పుడు మంచిగా వచ్చినట్లు. బట్ దీంట్లో కాయలు వస్తాయో రావో నాకు తెలీదు. బికాజ్ ఇట్లా వస్తే నాకు కాయలు వస్తాయో రావో తెలియదు నాకు. కానీ ఈ చెట్టు అన్నమాట, అది ఫుల్గా పూతైతే వచ్చింది. నాకు తెలిసి ఒక 15 days నుంచి చూస్తాను ఇది ఇట్లనే ఉంది. బట్ కాయలు అయితే పిందులు అయితే అవ్వడంలే, పూత మాత్రం ఫుల్గా ఉంది. దీని గురించి నేను ఇంతసేపటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్లో కూడా చెప్పిండేది. చూడండి చెట్టు అంతా అటు సైడ్ కిందంతా ఎండిపోయింది, పైన మళ్ళా వచ్చిండే కొమ్మలు మాత్రం పూత అయితే ఫుల్గా వస్తూ ఉంది. బట్ కాయలు వస్తాయో రావో కూడా తెలియదు నాకు. థ్యాంక్స్.